నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రైవేట్ ఆసుపత్రులు డయాగ్నోస్టిక్ సెంటర్లపై వైద్యారోగ్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తున్న సంస్థలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ డిఎంహెచ్ఓ రాహుల్ నేతృత్వంలోని బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పలు ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. సకాలంలో లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 30 ప్రైవేట్ ఆసుపత్రులను గుర్తించి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా భవనాల సెల్లార్లలో నిర్వహిస్తున్న 2 డయాగ్నోస్టిక్ సెంటర్లను అధికారులు సీజ్ చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం రోగుల ఆరోగ్యానికి ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించేది లేదని డిఎంహెచ్ఓ స్పష్టం చేశారు. ప్రజల భద్రతే ప్రధానమని, తనిఖీలు మరింత విస్తృతంగా కొనసాగుతాయని తెలిపారు. ఏరియాలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ రీపే చేయడానికని వచ్చాము. ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నాము. 2 స్కాన్ సెంటర్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. మోనికా స్కాన్ సెంటర్ అండ్ డాక్టర్ శ్రేష్ఠ హాస్పిటల్ స్కానింగ్ సెంటర్, ఈ 2 కూడా మేము వెరిఫై చేసాము. ఇన్స్పెక్షన్ కూడా చేశాము. వాళ్ళ రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించాము. ఏమైనా అంటే ఇబ్బంది ఉంటే వాళ్ళ షోకాజ్ నోటీస్ కూడా వాళ్ళు యాజ్ పర్ నామ్స్ లేకుండా కూడా వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ అనెథికల్ గా అంటే పర్మిషన్ లేకుండా కూడా కొన్ని హాస్పిటల్స్ అవి రన్ చేస్తున్నట్టు తెలిసినది. వాటికి కూడా మేము నోటీసులు ఒక 30 హాస్పిటల్స్ కి నోటీసులు ఇచ్చాము. అంటే అది వ్యాలిడిటీ అయిపోయినా కూడా రెన్యువల్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ఇమీడియట్గా మీరందరూ రెన్యువల్ చేసుకోవాలని, లేకపోతే మీకు 25,000 పెనాల్టీతో పాటు రోజుకు 100 రూపాయలు చొప్పున మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయినా కూడా మీరు రెస్పాండ్ కాకపోతే మేము ఇమీడియట్గా దాన్ని సీజ్ చేయడానికి చేస్తాము. కాబట్టి మీరు కొంచెం అలర్ట్గా ఉండేసి ఆ రెన్యువల్ ప్రోగ్రామ్ ఏదో చేసుకోండి తొందరగా. ఇంకోటి కొన్ని సెల్లార్లో కూడా మేము ఎటువంటి హాస్పిటల్స్ కానీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ రన్ చేయడానికి మేము పర్మిషన్స్ ఇవ్వలేదు. అటువంటి ఏమైనా ఉంటే కూడా మేము దాన్ని ఎంకరేజ్ చేయము, ఇమీడియట్గా క్లోజ్ చేసుకోవాలని చెప్తున్నాము. సెల్లార్లో ఎటు పరిస్థితుల్లో మేము పేషెంట్ని ట్రీట్మెంట్ చేయడం కానీ ల్యాబ్ రన్ చేయడానికి కానీ పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి లేదు. కొన్ని మేము ఈరోజు ఐడెంటిఫై చేసాము, రెండు డయాగ్నోస్టిక్స్, వాటిని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అది కూడా వాటికి వితౌట్ పర్మిషన్ రన్ చేస్తున్నారు కాబట్టి వాటిని కూడా మేము సీజ్ చేసాము. ఇంకా అటువంటి కూడా ఫ్యూచర్లో జరగకుండా అందరూ కూడా ఇమీడియట్గా పర్మిషన్స్ తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఏరియాలో ఉన్న ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మిర్యాలగూడలో ప్రైవేట్ ఆసుపత్రులు డయాగ్నోస్టిక్ సెంటర్లపై వైద్యారోగ్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రుల పైన, ఇటు ప్రైవేట్ ల్యాబ్ల పైన డిఎంహెచ్ఓ రాహుల్ ఆధ్వర్యంలో మొత్తం తనిఖీలు చేపట్టారు. మొత్తం తనిఖీలు చేపట్టినప్పుడు అనేక నియమ నిబంధనలకు పాటించని హాస్పిటల్స్ ని, ల్యాబ్స్ ని గుర్తించారు. ముఖ్యంగా ఇటు 30కి పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ లైసెన్స్ పూర్తయినప్పటికీ తిరిగి రెన్యువల్ చేసుకోలేదని గుర్తించారు. అలాగే 2 డయాగ్నిక్ సెంటర్స్ మొత్తం కూడా సెల్లార్ లో నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. వెంటనే ఆ 2 డయాగ్నిక్ సెంటర్లను కూడా సీజ్ చేశారు. ఆ 30కి పైగా ఆసుపత్రులకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. వెంటనే షోకాజ్ నోటీస్ ముచ్చిన వెంటనే వారు వచ్చి అధికారులు కలిసి రెన్యువల్ ప్రక్రియ తొందర ముగించుకొని తర్వాతనే ట్రీట్మెంట్ ఇవ్వాలి, రోగుల భద్రత ముఖ్యమని చెప్పేసి అధికారులు చెప్పారు. అంతేకాదు ఇటు భారీగా ఫీజులు గుందేస్తూ ఇటు నాణ్యమైన వైద్యం అందించకుండానే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి భారీగా ఫీజులు గుంజుతున్నట్టు కూడా అధికారుల దృష్టికి వచ్చింది. ముఖ్యంగా ఇటు హాస్పిటల్స్ కూడా చట్ట పరిధిలో కాకుండా ఇటు నియమ నిబంధనలు పాటించకుండా రన్ చేస్తున్న అనేక హాస్పిటల్స్ వారి అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి. ముఖ్యంగా ఈ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా హాస్పిటల్స్ లో సరిగ్గా లేకపోవటం, సరైన ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కూడా లేకుండా ఉండటం, అత్యవసర ప్రమాదాలు జరిగితే రోగుల్ని బయటికి తరలించడానికి ఎలాంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు లేకుండా ఉండటం కూడా అధికారుల దృష్టికి వచ్చింది. అలాగే ఇటు నకిలీ మందులు, ముఖ్యంగా నకిలీ మందుల వ్యవహారం కూడా బయటకు వచ్చింది. మొత్తం కూడా ఎక్కువ లాభాల కోసం బ్రాండెడ్ కంపెనీలు పోలిన మందులు కూడా ఇటు విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తుకొచ్చింది. ఇటు అట్లాగే డయాగ్నోస్టిక్ సెంటర్లలో కూడా
ఇటు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. అక్కడ పాటించాల్సిన ఇవి కూడా పాటించడం లేదు. ముఖ్యంగా ఈ సెల్లార్లు లాంటి ప్రదేశాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉండవద్దు కాబట్టి వెంటనే అధికారులు ఇలాంటి అన్నిటికీ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇంకా మూడట ఇలాంటి నియమ నిబంధనలు పాటించిన హాస్పిటల్ పైన కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ డిఎంఎన్హెచ్ఓ రాహుల్ స్పష్టం చేశారు. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.